హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. న్యాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో అండ్ బర్త్డే గ్లిమ్స్ లో నాకు దొరికిన చిన్న చిన్న పాయింట్స్ తో స్టోరీ ప్రిడిక్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. ఇది ప్రిడిక్షన్ మాత్రమే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనౌన్స్మెంట్ వీడియోలో చూసుకుంటే ఓపెనింగ్ ఒక షెడ్ లో నాని కాళ్ళు చేతులు కట్టి పడేసి ఉంటాడు. బ్యాక్గ్రౌండ్ లో సాయి కుమార్ గారు వాయిస్ ఓవర్ లో ఏ కామన్ మ్యాన్ అయినా సరే తనకంటూ ఒక రోజు కోసం ఎదురు చూస్తాడనే సినిమాటిక్ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ రన్ అయ్యేటప్పుడు జస్ట్ లుక్ ఎట్ దిస్ ఐస్. ఇక్కడ నాని ఐస్ లో అర్థమవుతుంది తను ఏం చేయలేని ఒక నిస్సహాయత పరిస్థితిలో ఉన్నాడు. ఎగ్జాక్ట్ ఈ షాట్ దగ్గరే సాయి కుమార్ గారు ఆ ఒక్క రోజు కోసం ఎన్ని రోజులైనా సరే ఎదురు చూడాలని అంటారు. అండ్ ఆ షెడ్ లో నెంబర్ ఆఫ్ క్లాక్స్ ఉంటాయి, బట్ వాటన్నిట్లలో ఒక్క క్లాక్ మాత్రమే వర్క్ అవుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఆ క్లాక్ మీదకే క్లోజ్అప్ వేసుకుంటారు. అండ్ ఆ క్లాక్ లో టైం 11:56 PM అవుతుంది. జస్ట్ 4 minutes టు డే చేంజ్. అండ్ ఇక్కడ మన హీరో కూడా పిడికల్ బిగించి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అండ్ ఫైనల్లీ 12 అవుతుంది, డే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆ క్షణం ముందు వరకు ఏం చేయలేక ఉండిపోయిన కళ్ళు ఒక్కసారిగా ఇప్పుడు నన్ను ఏం చేయలేరు అనేలా మారిపోతాయి. ఏమైనా సరే నేను చూసుకుంటా అనే నమ్మకం ఆ కళ్ళల్లో కనపడుతుంది. అండ్ సడన్లీ క్లైమేట్ కూడా చేంజ్. అప్పటి వరకు పీస్ఫుల్ గా ఉన్న క్లైమేట్ అంతా ఒక్కసారిగా బీభత్సంగా మారిపోతుంది. అది మన హీరోలో జరిగే చేంజ్ ని సింబాలిక్ గా క్లైమేట్ రూపంలో చూపించారండి. అంతే, డే చేంజ్ అవుతుంది. ఫ్రైడే నుంచి సాటర్డే వస్తుంది. మన హీరో కూడా రైజ్ అవుతాడు. సాటర్డే అని ఇక్కడ ఈ క్యాలెండర్ పేజ్ లో చూపిస్తారు. ఈ పేజ్ లో సాటర్డే 21 అని ఉంటుంది, బట్ మంత్ ఏంటో అర్థం కావట్లేదు కదా. ఇక్కడ అర్థమవుతుంది చూడండి. ఇట్స్ October 21st సాటర్డే. ఏ ఇయర్ లో October 21st సాటర్డే వచ్చింది అంటే ఇట్స్ లాస్ట్ ఇయర్ 2023. దట్ మీన్స్ ఈ మూవీ స్టోరీ అంతా ప్రెసెంట్ టైం లైన్ లో జరుగుతుంది అన్నమాట. అండ్ వీడియో ఎండింగ్ లో ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో వచ్చే లైన్స్ నాకు చాలా నచ్చాయండి. వాటి అర్థం నాకు కూడా తెలియదు, బట్ సబ్ టైటిల్స్ లో చూసుకుంటే అతను అన్ని సంఖ్యలను బద్దలు కొడతాడు. అతని భయంకరమైన కళ్ళతో పేలుళ్లు సృష్టిస్తాడు. అతను ఉగ్రమైన అగ్నిపర్వతం. అతనే శనివార సమవర్తి యమధర్మరాజు అని రాసుంటుంది. సూపర్ కదా. అసలు లేట్ చేయకుండా స్టోరీ ప్రిడిక్షన్ లోకి వెళ్ళిపోదాం. నాకు దొరికిన ఈ చిన్న చిన్న పాయింట్స్ తో స్టోరీ అంతా ప్రిడిక్ట్ చేయడం కష్టమే, బట్ స్టోరీ లైన్ గెస్ చేద్దాం. సేమ్ వీడియో ఎండింగ్ లో ఈ జనాలను చూడండి. ఇక్కడ ఈ చిన్న పాప ఒక స్మైల్ ఇస్తుంది. వీళ్ళందరి కళ్ళల్లో ఒక ఫియర్లెస్ ఎక్స్ప్రెషన్. దట్ మీన్స్ హీరో రావడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే హీరో ఈజ్ డెఫినెట్లీ ఏ సేవియర్. అమాయకులకు అండగా నిలబడే ఒక వారియర్ లాంటోడు అన్నమాట. అది ఒక్కటి చూస్తే నేను మాట అనట్లేదు. బర్త్డే గ్లిమ్స్ కూడా చూసుకుంటే ఇక్కడ సూర్య అంటే మూవీలో హీరో క్యారెక్టర్ నేమ్. సూర్య ఒక డైరీ రాసుకుంటూ ఉంటాడు. ఆ డైరీ లుక్ కూడా కొంచెం ఓల్డ్ గా ఉంటుంది అండ్ నీట్ గా ఉంటుంది. మేబీ తను కొన్ని ఇయర్స్ గా డైరీ రాసుకుంటున్నాడేమో, కన్ఫర్మ్ గా చెప్పలేము. ఇంతకీ సూర్య ఆ డైరీలో ఏం రాసుకుంటున్నాడంటే పాస్ చేసుకొని చూస్తే దొరికేసిందండి. డైలీ అతని కళ్ళ ముందు జరిగే అన్యాయాలన్నింటినీ నోట్ చేసుకుంటూ వస్తున్నాడు ఆ డైరీలో. కావాలంటే చూడండి, ఇక్కడ ఆదివారం అని హెడ్డింగ్ పెట్టి మహేష్ అనే నేమ్ మెన్షన్ చేసి బైక్ కొనలేదని వాళ్ళ నాన్నని తిట్టాడు అండ్ తీసుకోమన్నాడు అని సంథింగ్ రాసుంది. ఫింగర్స్ ఇంకా బ్లర్ వల్ల అర్థం కావట్లేదు. సోమవారం వాణి నేమ్ మెన్షన్ చేసి కట్నం కోసం వాళ్ళ కోడల్ని చిత్రహింసలు చేస్తుందని రాస్తుంది. మంగళవారం రంగా జల్సాల కోసం వాళ్ళ బామని కొట్టి ఆమె గోల్డ్ చైన్ లాక్కున్నాడు. సేమ్ ఫ్రేమ్ లో బుధవారం చలపతి అని నేమ్ మెన్షన్ చేస్తుంది, బట్ ఏం రాస్తుందో కనిపించట్లేదు కదా. ఇక్కడ కనిపిస్తుంది. డబ్బులు ఎక్కువ చెప్పాడని ఆటో డ్రైవర్ ని కొట్టాడో లేక బెదిరించాడో. అండ్ సేమ్ డే నేమ్ లేదు, బట్ కార్ నెంబర్ నోట్ చేస్తుంది. సిగ్నల్ జంప్ చేసి అటు నుంచి వచ్చే వాళ్ళని గుద్దాడని రాసుంటుంది. అంటే మన హీరో తెలిసిన వాళ్ళకే బుద్ధి చెప్పడమే కాదు, తెలియని వాళ్ళు కళ్ళ ముందు అన్యాయం చేసినా ఊరుకోడు అన్నమాట. ఇలా ఎవ్రీడే తన కళ్ళ ముందు జరిగే అన్యాయాలన్నింటినీ నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఏ వారమో తెలియట్లేదు కానీ పుల్లయ్య నేమ్ మెన్షన్ చేసి రాంగ్ రూట్ లో ఆల్మోస్ట్ నన్ను గుద్దబోయాడు అని రాసి ఉంటుంది. క్లియర్ గా చూడండి, ఆ రాంగ్ రూట్ అనే స్పెల్లింగ్ కూడా కరెక్ట్ గా ఉండదు. బహుశా హీరో చదువుకోకపోయి ఉండొచ్చు, మేబీ తెలుగు మీడియమా. అండ్ మళ్ళీ ఒక్కసారి అన్ని రిపీటెడ్ గా చూస్తే ముందు నుంచి రాసుకున్నవన్నీ స్ట్రైక్ చేసేసి ఉంటాయి. అంటే వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం అయిపోయిందేమో. ఇక్కడ గురువారంలో నారాయణ ప్రభ అనే నేమ్ ని హీరో రౌండ్ అప్ చేస్తూ ఉంటాడు. దట్ మీన్స్ అతని నెక్స్ట్ టార్గెట్ ఇతనేమో. ఎందుకు ఇలా నోట్ చేసుకోవడం? కళ్ళ ముందు జరిగిన ప్రాబ్లమ్స్ ని అప్పుడే సాల్వ్ చేయలేడా అంటే చేయలేడు. అందుకే అన్నిటిని నోట్ చేసుకుని తను చేయగలిగే శనివారం రోజు మాత్రమే చేస్తున్నాడు. అతను అలా ఎమోషన్స్ అన్నిటిని హోల్డ్ చేసుకుని ఒక్క శనివారం రోజు మాత్రమే చూపించగల కారణం ఏదైనా ఉండొచ్చు. ప్రభాస్ రాఘవేంద్ర మూవీలో అమ్మకు గాని ఇంకెవరికైనా గానీ మాటిస్తాడా, ఆర్ఎల్స్ జరిగేవన్నీ మర్చిపోతాడా? డెఫినెట్లీ ఇదైతే అయి ఉండదు. అలా అయితే శనివారం రోజు జరిగేవి కూడా గుర్తుండవు కదా. ఓవర్ యాక్షన్ అనుకోకపోతే నేనైతే ఇలా అనుకుంటున్నానండి. సవ్యసాచి మూవీలో హీరోకి ఒక 2 బ్రెయిన్స్ ఉండి అందులో ఒకడు పిరికి వాడై బట్ సమాజానికి సొసైటీకి హెల్ప్ చేయాలని ఆలోచించేవాడు అయ్యి ఉండొచ్చు. ఇంకొకడు డేరెస్ట్ పర్సన్, ధైర్యవంతుడు,
ఏదైనా ఫేస్ చేయగలిగేవాడు అయ్యి ఉండొచ్చు. ఆ డేరెస్ట్ పర్సన్ కి ఓన్లీ కంట్రోల్ సాటర్డే రోజే వస్తుండొచ్చు. లాజిక్ అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు కదా, ఐ నో. ఇది జస్ట్ నాకు దొరికిన చిన్న చిన్న లింక్స్ తో నేను ప్రెడిక్ట్ చేసిన స్టోరీ మాత్రమే. ఇది 99% ఇది అయ్యే ఛాన్సే లేదు. అయినా నేను ఇలా ఆలోచించడానికి కారణం డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు. ఇంపాసిబుల్ థింగ్స్ ని కూడా పాసిబుల్ గా కన్విన్సింగ్ గా చూపించగలుగుతాడండి ఈయన. అందుకే ఇలా ఆలోచించారు. ఎనీవేస్, ఈ వీడియో వల్ల మూవీ మీద మీకు ఒక అవగాహన అయితే వచ్చుంటుందని అనుకుంటున్నా. నాని గారు ఇంకా వివేక్ గారు ఖచ్చితంగా మన ముందుకు ఒక కొత్త స్టోరీని అయితే తీసుకొస్తారనేది కన్ఫర్మ్ అయిపోయింది. లెట్స్ వెయిట్. దట్స్ ఇట్ అండి. ఎండ్ వరకు ఈ వీడియో చూసారంటే వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.